బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో చేరబోతున్నారు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. అయితే కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు విఠల్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లో చేరబోతున్నారు ముథోల్ ఎమ్మెల్యే. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఒక్కటిగా కాల్ చేస్తే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా ఈ రోజు మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అప్పుడే పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే దాదాపుగా అధికారం కోల్పోయినట్టు బీఆర్ఎస్ చతికిల్ల పడ్డ విషయం మనకు తెలిసింది. అయితే అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇంకా రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్ లేదనే ఉద్దేశంతో ప్లస్ అదే కాకుండా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగిస్తుంది అని చెప్పేసి ఆశించి ప్రతి ఒక్కరైతే పార్టీలో చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మాదిరి అయితే అటు విఠల్ రెడ్డి పార్టీ మారడానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారని అనుకోవచ్చు అంటారా భవిత? ప్రస్తుతం అయితే అలాంటి విమర్శలకి ఇంకేమీ రాలేదు. ఎందుకంటే ఇంకా ప్రస్తుతానికైతే పార్టీలు అంటే సీఎంసీ కలిసిన తర్వాత ఏమైనా వస్తే చెప్పలేము. ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరిగా వెళ్తుంటే మనం చూసాము. మొన్న జరిగేటువంటి దానం నాగేందర్ కి మాత్రం ఖచ్చితంగా అనర్హత వెయిట్ వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతాన్ని కోరడం జరిగింది. ఇంకా చాలా మంది అయితే ఇప్పటికే పార్టీలో పార్టీ కండవా కప్పుకున్నారు. ప్రస్తుతం అయితే అంటే బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న నేపథ్యంలో అలాంటి విమర్శలు రాకపోవచ్చనే సమాచారం అయితే వినపడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.